ఈరోజు మా కర్రీ వచ్చేసి వంకాయ ములంకాడ అండి. ఇదిగోండి వంకాయలండి ఇవి. ఇది ఆపేది ములంకాయలు అయితే కోస్తాను. ములంకాడ వంకాయ అయితే ఉడకబెడతామండి. ఈరోజు వంకాయ ములంకాడ కర్రీ. ఇవైతే కోసి ఉడకబెట్టాలండి. కూర బాగుంటుంది. ఒకసారి మేము ఎలా చేస్తున్నామో అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి వచ్చేసి మా అమ్మమ్మ నాన్న అయితే బయటికి వెళ్ళారు. ఇంకా వచ్చేసరికి అయితే వంట అయితే చేసేస్తున్నాం. వంకాయలు అయితే తాజాగా ఉన్నాయి. వంకాయ ములంకాడ అయితే ఉడకబెట్టుకొస్తాం. ఈ పుక్కులు ఉంటాయి, మళ్ళీ చూసుకొని కోసుకొని. తెచ్చి 3 రోజులు అవుతుందండి వంకాయలు కదా. ఈరోజు శుక్రవారం వండుకోట వంకాయ అయితే వండాల్సింది. ఇది ఒకసారి కోసి నీటిలో వేసిన తర్వాత మళ్ళీ కడిగేసి నీటిలో అయితే వేసేస్తాము. టమాటీలు ఇంకా ఉల్లిపాయలు అన్నీ కోసి ఉంచాను. బ్యాక్ లైట్ అయ్యా కదా. వీళ్ళైతే వచ్చేసారు. చైతన్య రన్స్ అన్నమాట. ఫీఫర్ ఆడడానికి ఇంకా తెల్లరి పాటికి స్కూల్ సెలవు కదా. వీళ్ళైతే ఆటకైతే వచ్చారు. సెలవేట స్కూలు. వెనక లైట్ ఉంటుంది. నేనైతే ఇందులోని కోసి ముక్కలు ఇందులోని వేసిన తర్వాత ఈ వాటర్లో తీసి వాటర్లో అయితే వేసానండి. ముక్కలు వేసి అయితే ఉడకబెడతాను. ఇవి ఇంకా అయిపోయాయి వంకాయలు, ఇంకొంచెమే ఉన్నాయి. కర్రీ వచ్చేసి మనం ఉడకబెట్టి కర్రీ చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. మనకి స్మెల్ అనేది ఉండదన్నమాట. కొంతమంది వండుతారు, బాగోదు, స్మెల్ వేరే స్మెల్ వస్తుంది, బాగోదు అస్సలు. ఇలా వండితే వంకాయ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే మాకు హోటల్ ఉన్నప్పుడు ఇలాగే ఉండేవాళ్ళం. మేము కర్రీ పాయింట్ ఉండేటప్పుడు సేమ్ ఇలాగే ఉడకబెట్టేసేవాళ్ళం వంకాయలని. నేను ఉడకబెట్టి ఇంక కర్రీ అయితే చేసేవాళ్ళని. ఇంకా అది అలవాటు. ఇంకెప్పుడు వంకాయ కర్రీ వండినా ఇంక ఇలాగే ఉడకబెడతాం అన్నమాట. మా ఆయన అయితే ఈరోజు వీడియో తీస్తున్నారు. అయిపోయింది కోసాను వంకాయలు అయితే. మీలో ఎంతమందికి వంకాయలు ఇష్టమో కామెంట్ చేయండి.
అలాగే మనం చూస్తున్న వీడియోలు ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైవ్ వీడియోలు కూడా చేస్తున్నాము సాయంత్రం అంటే రోజున. ఎవరైనా లైవ్ వీడియో చూడాలనుకుంటే సాయంత్రం 6 కల్లా లైవ్ వీడియో వస్తుంది, చూసేయండి. ఇంకా వంకాయలు అయితే కోస్తాము. ఈ వంకాయలు అయితే ఇందులో వేసేస్తున్నాము. ఒకసారి బాగా కడిగేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేస్తాను. వంకాయ ఉడికిపోద్ది. ఇది నేను వంకాయలు అయితే ఇందులో ఉడకపెట్టేస్తాను. ఇదైతే చిన్నదైపోయింది తపాల. వంకాయ ములంకాడ అయితే నేను ఇందులో ఉడకపెట్టేస్తున్నాను. రెండు అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇంక ఈ తపాల అయితే చిన్నదైపోయింది, అందుకే కొంచెం ఉడకడానికి ఫ్రీగా ఉండాలి కదా, అందుకే ఫ్రీగా అయితే ఉడుకుతుంది. నేనైతే ఈ తపాల్లో వేస్తాను. అలాగే కొంచెం ఉప్పు, కొంచెం వాటర్ సరిపోతుంది. అలాగే కొంచెం స్మెల్ రాకుండా, వంకాయ కండ్రవాసన రాకుండా పసుపు అయితే వేసాను. కొంచెం బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టేస్తాను. పెట్టేసి మూత పెట్టేసాను. వంకాయ ములంకాడ అయితే చూడండి కొత్త మనం ఉడికిపోతున్నాయి. బాగా ఉడికాయి, ఇంకొంచెం ఉడికితే సరిపోతుందండి. నేను వండిన వంకాయ ములంకాడ కర్రీ ఇలాగ మీరు వండండి. నేను ఎలాగ వండానో అలాగే వండండి, చాలా బాగుంటుంది. కాకపోతే కామెంట్ కూడా చేయండి, మీరు ఇలా చేసిన తర్వాత అక్క బాగుంది అని కామెంట్ చేయండి, బాగా వచ్చింది అనేసి. ఇవైతే ఉడికిపోతున్నాయి. నేనైతే కర్రీకి అయితే కోసుకున్నాను. ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే కొంచెం లాస్ట్లో వేయడానికి కొత్తిమీర. ఇవైతే చూడండి, ఇవైతే ఉడికిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. కర్రీ తాలింపు పెట్టేస్తావా? ముట్టేద్దాం. ములంకాడ వంకాయ అయితే దించేసానండి, ఉడికిపోయింది. ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పెట్టిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే వేసుకున్నాను. వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసానండి, అలాగే కొంచెం ఆవాలు వేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసిన తర్వాత టమాటీలు అయితే వేసుకోవాలి. టమాటీలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే టమాటీలు మగ్గిపోయాయి కదా, ఇందాక ఉడకబెట్టుకున్న ములంకాడ వంకాయ అయితే ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అందులో వేసి బాగా కలుపుకోవాలండి. ఈ ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా, ములంకాడ వంకాయ ఉడకబెట్టాము, ఈ వాటర్ అయితే ఉంచుకోవాలి, ఇది పారకూడదు. ఇదే దీంట్లోనే ఉంటుందండి టేస్ట్ అంటాను. ఈ వాటర్ అయితే లాస్ట్లోనైతే వేయాలి, అందుకే ఎక్కువ వాటర్ వేసి ఉడకబెట్టుకోకూడదు, కొంచెం వాటర్ అయితే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా కారం, ఉప్పు కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత ఈ వాటర్ అయితే అందులో వేసేయాలి. ఇప్పుడైతే నేను రైస్ పొయ్యి మీద పెట్టేస్తాను. రాత్రికి ఎలాగా టిఫినేనండి.
మాకు మా ఆయనకి టిఫినేనండి. ఇంకా 3 గ్లాసులు బియ్యం అయితే వండుతున్నాను. అయితే 3 గ్లాసులు రైస్ వండితే సరిపోతుంది. కూర అయితే వేగిపోయింది, మగ్గింది. అయితే వాటర్ అయితే వేయాలి. వాటర్ అయితే వేసేస్తున్నాము. ఇందాక ఉడకబెట్టుకుని వాటర్ ఉంటుంది, వంకాయ మనం కూడా ఉడకబెట్టుకుని వాటర్ అయితే వేస్తాము. వేసి అయితే బాగా కలుపుకొని మూత పెట్టేసి లాస్ట్లో కొత్తిమీర వేసి దించేయాలి. ఇంకా రైస్ అయితే పొయ్యి మీద పెట్టాను. ఇక్కడ వచ్చేసి వంకాయ కర్రీ అయితే ఉడుకుతుంది.